హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చకారంతో ఎగ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తయారీ విధానం చూసేద్దాం. పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకొని పగలగొట్టుకొని సొన తీసుకోవాలి ఒక గిన్నెలోకి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఈ బాండిలంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పగలగొట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎగ్ బుర్జీకి చేస్తాం కదా, అలా చేసుకోవాలండి. ఇలా స్లోగా కలుపుతుంటే మనకు ఈ కోడిగుడ్డు మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పచ్చికారంతో ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేసి జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చిమిర్చి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. మా ఇంటికి గెస్ట్లు వచ్చారండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. సో వాళ్ళ కోసం చేశానన్నమాట ఈరోజు ఎగ్ రైస్. ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకొని మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. నేను రైస్లోకి సాల్ట్ వేసాను, అలాగే ఎగ్లో కూడా వేసాను కదా, మీరు చూసుకొని కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పెప్పర్ పొడి వేసుకున్నాను చివరిగా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ కోసం కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ అంత టైం ఉండదు కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.